సుమారు 12 ఏళ్ల బట్టి కష్టం తప్ప ఏమీ చూడలేదు. విజయాన్ని చూసాం. విజయాన్ని చూసి విజయగర్వంతో పొంగిపోవడానికి రాలేదు. విజయంలో ఉన్న ఉత్సాహాన్ని ఓటమి నుంచి మనం తేరుకున్నప్పుడు కలిగే ఆనందాన్ని మన ఈ 12 సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలకు అంకితం ఇవ్వడానికి ఈరోజు సభ పెట్టాడు. మరి అటువంటి సభకి డే 1 నుంచి కష్టపడినటువంటి కార్యకర్త రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దేశం అంతా కూడా చూసేటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక రాష్ట్రానికి పరిమితం చేసేయాలనుకుంటే దేశం నష్టపోతూ ఉంటుంది. దేశానికి భవిష్యత్తు తరాలకి అవసరమైన నాయకుడు పెట్టేటువంటి సభకి ఈరోజు ఇంతమంది జనం కేవలం అతని మాట నమ్మి ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మరి ఇటువంటి సభలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డే 1 నుంచి పనిచేసేటువంటి కార్యకర్తలు మేము ఇక్కడ కాపలా కాయడానికి వచ్చాం తప్ప సభను చూసి ఎంజాయ్ చేయడానికి అయితే రాలేదు. మేము వృత్తిరీత్యా ఏదో ఒక దాంట్లో డైలీ పనిచేసుకుని మా కుటుంబాలు పోషించుకునేటువంటి వాళ్ళు. మా యొక్క బాధ్యత ఇక్కడ సభకు మేము ఏదైనా చేయడానికి అవకాశం ఉందేమో ఇందులో బాధ్యత తీసుకుందారని వచ్చాం తప్ప జనసేన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తకి ఇన్విటేషన్ అక్కర్లేదు. మాకు ఇన్విటేషన్తో పని లేదు. పవన్ కళ్యాణ్ బతుకున్నంతకాలం ఆయన వెనకాల ఉంటాం. మేము బతుకున్నంతకాలం మా పోరాటం కానీ లేకపోతే మా బాధ్యతనే అనుకుంటాం. రాష్ట్రం కూడా మా తల్లి లాంటిది. తల్లిని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈరోజు మేము సరదాగా ఇక్కడ సంబరాలు చూసుకుందాం. ఈ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా మా నాయకులు కానీ ఇక్కడ పనిచేసేటువంటి టీం కానీ చక్కగా చేస్తున్నారు. మరి ఇలాంటి ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో ఎక్కడెక్కడిచో దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి ప్రతి కార్యకర్తని కలుసుకునేటువంటి అవకాశం వచ్చింది కనుక ఉపయోగించుకునేటువంటి ఆస్కారం ఉంది కనుక నలుగురిని కలిపారని మాతో పాటు ఇంకా 100 మంది సైన్యం వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీడియా వారు కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా పల్నాడు నుండి వచ్చినట్టున్నారు లారీలన్నీ బస్సులన్నీ. పల్నాడు నుంచే జనసేన పులి. మాది ఏ పులి? కొమరం పులి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మాది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం గాదివారిపల్లె. పవన్ కళ్యాణ్ కోసం మేము నిన్న సాయంత్రం 6 గంటలకు బయలుదేరాం. ఎంతమంది వచ్చారు అక్కడ నుంచి? మా ఊరి నుంచి 40 మంది వచ్చాం. 2 బండ్లు పెట్టుకుని వచ్చాం మా ఊరి నుంచి. మీ తరపున మీ గ్రామం నుంచి? మా గాదివారిపల్లె గ్రామం. నియోజకవర్గం నుండి? ఇంకా నియోజకవర్గం చెప్పడానికి వీల్లేదు. ఎవరి బండ్లు వాళ్ళు వెళ్ళి వస్తున్నాయి, వెనకాల వస్తున్నాయి. ఎప్పుడు పీక్కొని వచ్చినాం. అయితే మేము ఇంత లెక్క రావడం కూడా మాకు 400 కిలోమీటర్లు వస్తుంది సుమారు, ఒక 10 అటు ఇటు. ఎందుకు వచ్చినామంటే పవన్ కళ్యాణ్ అనే అతన్ని ఇలాంటి మంచివాడిని మనం జీవితంలో చూడలేము, జీవితంలో పోగొట్టుకోకూడదు. సొంతంగా వచ్చారా లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చి? సొంత డబ్బులతో తీసుకొచ్చినాం మేము. సొంత డబ్బులతో వచ్చినాం. ఎవరి డబ్బులు వాళ్ళు పెట్టుకొని వచ్చినాం. మాకు ఎవరు జీవులు పంపించలే, మాకు ఎవరు డబ్బులు పంపించలేదు, జీవులు పంపించలేదు. పవన్ కళ్యాణ్ కోసం నేను 15 రోజుల నుంచి మిర్చికాయలు కోస్తాను. మిర్చికాయలు రోజుకి 40-50 బోరాలు మోస్తున్నా నేను. కూలి మడుతులు దొరకట్లా. నిన్న మిరగాయలు ఇసిపెట్టి పవన్ కళ్యాణ్ ప్రోగ్రాం సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఇది మిస్ అయితే మళ్ళీ మన సంవత్సరం దాకా చూడలేమని మిరగాయలు ఇసిపెట్టి రాత్రి బయలుదేరుచుంగో. ఎంటికలు జుట్టు అంతా ఊడిపోతుంది మిరగాయలు మోసి. మీకు పులి ఏ పులి? కొమరం పులి. ఎందుకు అంత ఇష్టం మీకు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అంటే మాకు అంత ఇష్టం. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టమాను? మంచితనం, అతనిలో ఉన్న మంచితనం, పేదలంటే అతనికి చాలా ప్రేమ. ఇప్పటికీ అతను సినిమాలు తీసుకుంటూ సినిమాల్లో వచ్చే డబ్బుల్ని ప్రజలకి 100 కోట్లు సుమారు ఇప్పటికీ విరాళంగా పంచినాడు. అలాంటి నాయకుడు ఎక్కడ మన ఇండియాలోనే దొరకడు. కాబట్టి అలాంటి వాడిని మనం ముందుకు తీసుకుపోవాలంటే మన అందరం కృషి చేయాలి. పల్నాడు అంటే రౌడీజం అది ఇది అంటూ ఉంటారు. కావచ్చు. జనసేన అంటే రౌడీజం వైఎస్ఆర్ పార్టీ అంతేగాని టీడీపీ కానీ జనసేన ఆ రుబాబు లేదు, ఆ దౌర్జన్యం లేదు. మేము అందరం కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ రాబట్టుకోవాలనే ఉద్దేశంతో మేము అందరం కూటమికి బెమ్మారెడ్డికి 35,000 మెజార్టీ తెప్పించుకున్నాం. గ్రామాల్లో జనసేన పార్టీ లేదు, ఏదో కుర్రలు తిరుగుతారు అంటున్నారు. మీరేమో చూస్తే 60 సంవత్సరాలు ఉన్నాయి అన్న. జనసేన పూర్తిగా ఉంది, బాగుంది. జనసేన ఉంటానే దెబ్బ గెలిచింది కూటమి కూడా. అది గ్రామాల్లో లేదని చెప్పి అంటున్నారు. జనసేన ఉంది, గ్రామాల్లో లేరు అంటున్నావా? మా ఊరిలో పోయినసారి 2019లో వైఎస్ఆర్ పార్టీకి 250 ఓట్లు మెజార్టీ.
ఈ సంవత్సరం మా ఊళ్ళో 290 ఓట్లు కూటమికి మెజార్టీ. మీరు అర్థం చేసుకోండి. గాదివారిపల్లె ఆ ప్రకారంగా మొత్తం మాచర్ల నియోజకవర్గం ఇంతకుముందు ఎమ్మెల్యేకి ఓడిపోయింది 3 మాటలు ఎమ్మెల్యే ఓడిపోయింది. 18,000 మెజార్టీ రామకృష్ణారెడ్డికి. ఈ సంవత్సరం 31,945 ఓట్లు కూటమి పార్టీ తరఫున జోలకట్టి బెమ్మారెడ్డి గారు గెలిచారు. మీకు తెలియచ్చు, అది కూడా మేము చెప్పాల్సిన పని లేదు. మరి జనం లేనిది మరి అంత ఓటింగ్ ఆన్సి వచ్చింది. వాళ్ళ ఓటింగ్ 20,000 కొట్టేసి మళ్ళీ 31,945 ఓట్లు అంటే అంత 50,000 ఓటింగ్ మారినట్టు. నియోజకవర్గంలో జనసేన అనే పదం వల్లనే బెమ్మారెడ్డి గారికి గెలవటం జరిగింది. లేకపోతే అక్కడ చాలా కష్టంగా ఉండేది. గెలుస్తుడు కాకపోతే చాలా కష్టంగా ఉండేది. అసమాంటిది జనసేన నాయకులు లేరు అంటున్నారు అక్కడ. నాయకులు ఉన్నాం బట్టే కదన్నా ఎంతమంది వచ్చావు, ఎంతమంది ముసలోళ్ళు అసలు అన్నారు. చాలా మంది ఉన్నాం. అయితే ఏంటంటే ఇప్పుడు అందరు పిలగాలంటారు. వాళ్ళకి 34 సంవత్సరాల నుంచి ఆ పార్టీలు రన్నింగ్లో ఉండేవాళ్ళు. వాళ్ళు నాయకులు సంపాదించుకోరు, బాగా కుబేర్లేరు. వాళ్ళు వాళ్ళకి కార్లు పెడతారు, రైళ్లు పెడతారు, మరి 2 పుష్ బ్యాగ్ బస్సులు పెడతారు. దాంట్లో ఎక్కి నెరవేరుతారు. మనం ఎప్పుడు అవుతాం మనం అంటే మనకు కొంచెం టైం పట్టుద్ది. మన కుబేర్లు కావాల్సిన పని లేదు. లేదన్నా మన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇదే ప్రకారంగా 10 సంవత్సరాలు కలిసి వస్తే మన ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు వచ్చి చదువుకున్న పిల్లగాళ్ళు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ పోకుండా మన ఆంధ్రాలో ఉంటే మనం డెవలప్ అయిపోతాం. మన పిల్లగాళ్ళు మనం డెవలప్ అయిపోతాం. థ్యాంక్ యూ. ఓకే. జై శ్రీరామ్. 12వ ఆవిర్భావ సభ జనసేన పిఠాపురం జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పిఠాపురం యొక్క ఖ్యాతి రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మారుమోగుతుంది. లక్షలాది మంది జనంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా పిఠాపురం చిత్రాడ ఎస్బీ వెంచర్స్లో మరి ఒక అద్భుతమైన కుంభమేళా జరగబోతుంది. మరి ఈ కుంభమేళాకి లక్షలాది మంది జన సైనికులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మేము కోరుకునేది అయితే, పిఠాపురం వాసులుగా మేము కోరుకునేది అయితే ఏంటంటే, సభకి ఎంతమంది అయితే విచ్చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. పిఠాపురంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నెగ్గారో అప్పటి నుంచి కూడా పిఠాపురం అభివృద్ధి మొదలైంది. పిఠాపురం టు సావలకోట రోడ్డు ఏదైతే ఉందో చాలా చెత్తగా ఉండేది. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయిన రోడ్డు అది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కూడా ఆ రోడ్ని నూతనంగా నిర్మించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన రోడ్లన్నీ కూడా ఈరోజు కొత్తగా మార్పు చెందాయి. చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధిలో అయితే మాత్రం పిఠాపురం దూసుకుపోతుందనే చెప్పాలి. అలాగే పిఠాపురం సకలేశ్వర స్వామి శివాలయం కూడా 1,30,00,000తో మరి అభివృద్ధి చెందుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కాకినాడ పక్కన పిఠాపురం అనేవారు, ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అన్నారు. ఇంత అభివృద్ధి లేదా ఇంత పేరు రావడానికి కారణం, ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉండడం కూడా మా అందరి అదృష్టం. నెక్స్ట్ సీఎం కూడా అవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఒక పిఠాపురం వాసిగా, అలాగే ఆయనకు ఓటేసిన వ్యక్తిగా చాలా గర్వపడుతున్నాం. ఒక ఉన్నతమైన స్థాయి వ్యక్తికి ఓటేయడం అనేది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ప్రతిదాని మీద బుక్స్ దగ్గర నుంచి ఇంకెక్కడ చెప్పాలన్నా వాళ్ళ ఫోటోలు లేకపోతే వాళ్ళ గురించి డొప్పు కొట్టుకోవడం తప్ప ఎప్పుడైనా అయితే మన దేశం కోసం, ధర్మం కోసం పోరాడిన వ్యక్తుల యొక్క ఫోటోలు ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా సరే సభలో మన దేశం కోసం, మన ధర్మం కోసం పోరాడిన వ్యక్తుల ఫోటోలు ఎప్పుడైనా చూసావా? గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం అందరి మన దేశం కోసం, ధర్మం కోసం ఎవరైతే పోరాడారో వాళ్ళందరి ఫోటోలను కూడా మరి ఏర్పాటు చేసి వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చారు. అలాగే పాలన కూడా చక్కగా సాగుతుంది. ఎటువంటి మరి ఇబ్బందులు లేకుండా పిఠాపురంలో అనేక ఉన్నతమైన అభివృద్ధి పథకాలు అయితే మాత్రం ఉన్నతమైన అభివృద్ధి అయితే జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఆయనకు ఓటేసి నెగ్గించుకున్నందుకు మేము గర్వపడుతున్నాం. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా, నెక్స్ట్ సీఎంగా కూడా ఆయన రావాలి. అలాగే మోదీ గారితో కూడా డైరెక్ట్గా కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి పిఠాపురాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఆయన రూపుదిద్దుతారు. అలాగే మాకిచ్చిన మాట కూడా ఆయన పిఠాపురంలో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఆయన నిర్మిస్తారని మాట ఇవ్వడం జరిగింది మాకు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి పిఠాపురంలోనే రాష్ట్రంలో ముఖ్యంగా 29 విగ్రహాలు మొట్టమొదటిసారిగా పిఠాపురంలోనే ధ్వంసం కాబడ్డాయి. పిఠాపురంలో 29 ధ్వంసానికి కారణానికి ఒక మహాత్ముడిని, అంజనమ్మ కడుపును పుట్టిన
పవన్ కళ్యాణ్ పిఠాపురానికి మరి ఆ భగవంతుడు పంపించాడని చెప్పి మేము అందరం కూడా పూర్తిగా నమ్ముతున్నాం. థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇక్కడ నెగ్గడం అనేది, ఈ ఆవిర్భావ సభ పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆవిర్భావ సభ ఇక్కడ పెట్టడం అనేది మేము చాలా సంతోషిస్తున్నాం, చాలా గర్వపడుతున్నాం, చాలా ఆనందంగా కూడా ఉన్నాం. ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి పిఠాపురం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా మారుమోగే విధంగా, ఎందుకంటే పిఠాపురం అనేది సాక్షాత్తు శక్తిపీఠం. అమ్మవారి యొక్క శక్తి పిఠాపురం మొత్తం కూడా నిలువై ఉన్న ప్రదేశం పిఠాపురం. ఈ పిఠాపురంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ శక్తి అలా కాపాడుతుంటుంది. ఈ పిఠాపురం కూడా ఆయన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అవడానికి కూడా కారణం ఆ శక్తివే. సాక్షాత్తు ఆ అమ్మవారే ఆయన ఇక్కడ తీసుకొచ్చుకుంది. పిఠాపురంలో 29 విగ్రహాల ధ్వంసానికి ఆయన మాకు ఇక్కడ అంజనామ కడుపున పుట్టిన ఆంజనేయ స్వామి ఈ పిఠాపురానికి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా అయినందుకు చాలా సంతోషిస్తున్నాం, చాలా గర్వపడుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ శుభాకాంక్షలు ముందుగా. తర్వాత ఎంతో వైభవంగా ఈ పిఠాపురం ఆధ్యాత్మిక క్షేత్రంలో పార్టీ ఆవిర్భావ సభ పెట్టడం చాలా చారిత్రాత్మకమైన ఘట్టం. ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి కూడా మొత్తం కార్యకర్తలు, నాయకులందరూ కూడా కదిలి పిఠాపురంలో ఒక ఉన్నతమైన శోభ తీసుకొస్తున్నారు. ఇది నలుదిక్కులు కూడా వ్యాపిస్తుంది పిఠాపురం యొక్క పేరు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ఏదైతే దైవశక్తి ఉందో వారిని రప్పించుకొని ఇదంతా కార్యక్రమాలు చేయిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా సంతోషంగా జనసేన మరింత అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జనసేన. జై భారత్. భారత్ మాతాకి జై. జై ఎన్డీఏ కూటమికి జై. ఈరోజు పిఠాపురం చిత్రాల జనసేన 12వ వార్షికోత్సవ సభ ప్రయాగరాజ్లో జరిగినటువంటి మహా కుంభమేళాను తలపించేలా జరుగుతుందండి. మరి ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే హోలీ పండుగ, శ్రీకృష్ణ పరమాత్ముని జరుపుకునే హోలీ పండుగ రోజు ఈ ఆవిర్భావ సభ జరగడం, అది ఈ ఆవిర్భావ 14వ తారీఖుని సభ నాడే హోలీ పండుగ రావడం కూడా మేము చాలా గర్వించదగ్గ విషయం. మహా ఆనందంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు మాకు పిఠాపురానికి డిప్యూటీ సీఎంగా ఎమ్మెల్యేగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. దినదిన అభివృద్ధి చెందుతుంది. 9 నెలల్లో కావస్తుంది మన ప్రభుత్వం వచ్చి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 4 సంవత్సరాల 3 నెలలు ఇంకా ప్రభుత్వం ఉన్నంతకాలం ఎంతో అభివృద్ధి చెందిద్దని మన పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక జాతీయ స్థాయి నాయకుడని ప్రతి ఒక్కరూ అంటున్నారు. మా సీఎం గారికి మేము అందరం కూడా రుణపడి ఉంటాం. జై శ్రీరామ్. జై భారత్. జై జనసేన. నా పేరు వెంకట్ అండి. నేను తెలంగాణ నుంచి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ప్రజెంట్ కల్లూరు మండలంలో హోంగార్డ్గా చేస్తున్నాను. నేను కేవలం ఈరోజు ఎందుకు వచ్చానంటే ఒక ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడిని చూడడానికే నాతో పాటు ఈ ప్రజలు కూడా వచ్చారని నేను నమ్ముతున్నాను. సో నిజమైన నాయకుడిని చూడాలి అంటే ఒక మన పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై జనసేన. జై జనసేన. మేము గుంటూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లా మధుకరపాటు నియోజకవర్గం అచ్చంపేట మండలం. నేను జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని. ప్లస్ మన పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఆయన కోసం మేము అక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి నాయకుడే మనకు కావాలని చెప్పేసి మేము కోరుకుంటూ మేము ఎక్కడి నుంచో పల్నాడు జిల్లా నుంచి ఇక్కడికి ఇచ్చేసి పవన్ కళ్యాణ్ లాంటి మన్నోత్తమైన వ్యక్తి మనకు కావాలని మన స్టేట్లో కానీ ఉప ముఖ్యమంత్రిగా కాదు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మేము అక్కడి నుంచి పల్నాడు జిల్లా నుంచి మేము ఇక్కడికి వచ్చాము. ఆయన ఎన్నో మంచి పనులు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ జై జనసేన. జై జై జనసేన. జై జనసేన. గొర్రెంపల్లం చిగురుపల్లి నియోజకవర్గం విజయనగరం జిల్లా. మాకు ఇక్కడ పిఠాపురం దగ్గర ఈ సభకు రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఇంత బహిరంగ సభ జరగడం చాలా ఆనందకరం, ఎంతో సంతోషం. అందులో మేము జనసేన
అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షుడిగా నేను కోటగినేడు గ్రామ అధ్యక్షుడు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా చేయడం, మొట్టమొదటిసారిగా ఇంత లాంగ్ జర్నీ చేసుకుని ఇక్కడ రావడం ఎంతో ఆనందకరంగా, సంతోషకరంగా ఉంది. అలాగే మా గుర్ల జనసేన కార్యాలయంలో ఉన్న మా జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంతోషకరంగా మేము ఆనందంగా అవుతున్నాం. జై జనసేన, జై జై జనసేన, హరే రామ హరే కృష్ణ. ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇంకా అధ్యక్షుల వాళ్ళు రావడానికి టైం పడుతుంది. కావున ఇక్కడ వివిధ గ్యాలరీలు పెట్టడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ మీకు ఏదైతే పాస్ ఇచ్చారో ఆ పాసులు ఉన్న గ్యాలరీలో క్రమశిక్షణతో కూర్చోవలసిందిగా జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. అలానే ఎండలో అహర్నిశలు కష్టపడుతున్న పోలీస్ సిబ్బంది కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఎంతైనా మన జన సైనికుల మీద, మన జనసేన పార్టీ మీద ఉంది. కాబట్టి నేను మీ అందరికీ పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని చూసుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2014లో మన భావితర భవిష్యత్తును ఆదర్శంగా తీసుకొని పార్టీ పెట్టారు. సో ఈరోజు 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గెలిచిన వెంటనే ఇది మొట్టమొదటి సభ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించండి. ఎండకి డీహైడ్రేట్ అవ్వద్దు ఎవరు కూడా. ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, లేకపోతే ఇవి వాటర్ మిలన్ పీసెస్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టాము. కావున ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మేము ఏదైతే తగు సేవలు అందిస్తున్నామో అవన్నీ వినియోగించుకోగలరని నేను జనసేన పార్టీ జన సైనికులకు కానీ, వేరు మహిళలకు కానీ కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం. నా పేరు జనసేన రాము. ఎందుకు అంత దూరం నుండి రావాల్సిన అవసరం ఉంది? పవన్ కళ్యాణ్ గారు విలువలతో కూడిన సేవా రాజకీయాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ విలువలతో కూడిన సేవా రాజకీయాలు ఆకర్షితులై జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అభివృద్ధి వరకు ఈ రోజు వరకు భాగస్వామ్యమయ్యాం కనుక ఆ ఉత్సాహంతో పిఠాపురం వేదికగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అధికారంలోకి వచ్చి మొదటి ఆవిర్భావ దినోత్సవం ఒక విజయ సభగా విజయకేతనం జరుపుకోబోతున్నాం. కాబట్టి నందికొట్కూరు నియోజకవర్గం నుంచి దాదాపు 40 మంది ఇక్కడికి వచ్చాం. మాకు ఒక ఇది పెద్ద పండుగ. చిత్రాడ వేదికగా 12వ ఆవిర్భావ జనసేన సభ మాకు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే నిస్వార్థ నాయకుడు మా జనసేనాని శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్, ఆయన అడుగుజాల్లో ఎంత దూరమైన ప్రయాణిస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలం జనసేన అభిమానం జన సైనికులు అందరూ మేము ఇక్కడికి తండోపతండాల కింద తరలి వచ్చాం మా కొత్తపల్లి మండలం నుంచి. అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద మేము ఇక్కడికి ఇచ్చేయడం అయింది. ఇక్కడ చూస్తుంటే ఈ జనం క్రౌడ్ ఇదన్నీ చూస్తుంటే ఒక 10 లక్షల పై సుమారు జనం ఇక్కడికి హాజరైనట్టు కనిపిస్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఖచ్చితంగా అది 10 కాదో 12 అవుద్దో 15 అవుద్దో మేము గుర్తించలేం. కానీ ఖచ్చితంగా ఆయనకున్న అభిమానము, ఆయన దగ్గర ఉన్న నిజాయితీని బట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి జన సైనికుడు కూడా ఒక ఆయన దగ్గర ఆయన మీద ఉన్న ఒక అభిమానంతో ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ అందరూ ఇక్కడ ప్రతి ఒక పోలీసే కాదు, ఒక మీడియాయే కాదు, ఖచ్చితంగా ఒక జన సైనికుడే కాదు, ఒక వీర మహిళే కాదు, వాళ్ళందరూ కూడా ప్రతి మజ్జిగ ప్యాకెట్లే కాదు, వాటర్ ప్యాకెట్లే కాదు, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ప్రజలకి అందే విధంగా సేవ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పుచ్చకాయ అండి, నిజంగా చెప్పాలంటే కడప నుంచి వచ్చిందంట. కడప పులివెందుల జగన్ గారి ఏరియా నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి పుచ్చకాయ. గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగానే. ప్రతి ఒక్కరు పుచ్చకాయ తిని చాలా ఆనందపడుతున్నారు. ఇలాగే మన జన సైనికులందరూ ఒక తండోపతండాల కింద ఏ సభకైనా భారీ ఎత్తున బహిరంగం కింద రావాలని మనం చేసుకుంటూ ఇటు యూ కొత్తపల్లి మండలం ఉప్పర కొత్తపల్లి. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రగోపుల్ జయదీప్, గుంటూరు నుంచి అండి. ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రీతమ నాయకులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వేలాదిగా లక్షలాదిగా ఇంతింత వతులుంటాయి అన్నట్టుగా ఈ రోజు పిఠాపురంలో చిత్రాడ అనే నేల ఈనిందా అనే స్థాయిలో కూడా లక్షలాదిగా జనాలు తరలి వచ్చారంటే కూడా ఈ సభ ఏ విధంగా కూడా ఘన విజయం సాధించిందో కూడా ముందే మనం చెప్పవచ్చు. ఒక వృద్ధులేంటి, వికలాంగులేంటి, ఎన్ఆర్ఐలేంటి, ఎక్కడి నుంచో కూడా మహిళలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా తండోపతండాలుగా 1 రూపాయి ఇవ్వకుండా వస్తున్నారంటే
ఈ ప్రపంచంలో ఎవరైనా నాయకుడు ఉన్నారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారికి సొంతం. అదేవిధంగా ఇట్లాంటి ప్రజాపయోగ కార్యక్రమాలు చేయాలంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి చెల్లింది. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో గెలిచిన తర్వాత మేము ఈ గడ్డపైన అడుగు పెడతాం కూడా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన పిఠాపురం ప్రజలు ఎంత గొప్పవారో కూడా ప్రపంచం మొత్తానికి చాటి తెలిసింది. ఇదే విధంగా ఈ యొక్క విజయోత్సవ జయకేతనానికి కూడా ఈ స్థాయిలో జనం రావడం కూడా ఎంతో అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కూడా అందరికీ తెలియజేస్తున్నాం. బ్రదర్ హర్ష గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన. అనిల్ రాయల్ బండి, నాగరాజు యాదవ్. ఎక్కడ నుండి వస్తున్నారు మీరు? నా పేరు భాస్కరయ్య, సంఘం మహిమలూరు, ఎక్కడ నుండి వస్తున్నారు? నెల్లూరు, ఆత్మకూరు. చాలా దూరంగా ఎందుకు రావడం? అంత దూరం నుంచి మీరు ఎప్పుడు అధికారులు లేనప్పుడు వచ్చాం, అధికారులు వచ్చినప్పుడు రావడం పెద్ద పని కాదు కదా. అంటే మీరు మిమ్మల్ని జెండా కూలీలు అని పిలుస్తున్నారు టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు. జెండా కూలీలు అనే వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం కొట్టుకుంటారు, దానికి జనాలు సమాధానం చెప్తారు. కాబట్టి తప్ప ప్రతిపక్ష హోదా కూడా ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఆ 11 సీట్లు కూడా ఎత్తేసే పనిలో ఆ ఓటు కూడా ఉండదు. ఎందుకంటే 2 నామాలు పెట్టి ఆ 11 కూడా ఎత్తేసే పనిలో అయితే జనాలు ఉండరు. జగన్నాథరావు, గజపతినగరం మండల అధ్యక్షుడిని. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో జరుగుతున్న 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇక్కడ విచ్చేసాం. ఈ 175 నియోజకవర్గాల నుంచి కూడా జనాలు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులందరూ కూడా చాలా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. అన్నం భోజనం పెట్టడంతో సహా ఇక్కడికి కావలసిన ఫ్రూట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇంత ఎండలో కూడా 40 డిగ్రీల వేడిలో కూడా జనాలందరూ కూడా చాలా ఉత్సాహంగా జనసేన నాయకుడి కోసం, జనసేన పార్టీ అధ్యక్షుడి కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తారని చెప్పేసి ఇంత ఎండలో కూడా మేమందరం కూడా సేద తీరుతూ ఒకరితో ఒకరు ఉత్సాహంగా చర్చిస్తున్నాం. మా 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు కొన్ని కొత్త విషయాల గురించి చెప్తారని ఆశిస్తూ అందరికీ మరొకసారి జనసేన పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.